కానుక పంపిస్తున్నానన్నా. అన్న ఈ కానుక ఆ మీటింగ్ కన్నా అక్కడ తల్లిదండ్రులు లేని చెల్లెళ్ళు వస్తారనన్నా. అలాంటి చెల్లెళ్ళు నీ మాటలు వినాలన్నా. నాకెవ్వరు లేరనుకున్నా అన్న, నేను చచ్చిపోవాలనుకున్నా అన్న. కానీ నీ వాక్యం విని నేను బతికినా అన్న. నీ వాక్యం విని నేను బతికినా అన్న. ఏం దిక్కు లేరన్నా నాకు. నువ్వు వాక్యం చెప్తుంటే నేను బతికినా అన్న. లేకపోతే నేను చచ్చిపోయేదాన్న. ఈరోజు నేను ఈ బతికి ఈ పెన్షన్ తీసుకున్నానంటే నీ వాక్యం వినడం ద్వారానే అన్న. అక్కడ లక్షల మంది వాక్యం వినాలన్నా. నాలాంటి చెల్లెలు కూడా వాక్యం వినాలన్నా. నా వంతుగా నేను నీకు కానుక పంపిస్తున్నానన్నా అని చెప్పి తన కష్టార్జితంలో నుంచి ఆ చెల్లి జైలు ఎదురుగా ఉంది కదా ఖైదీల బంకు, అక్కడ డీజిల్ కొట్టిస్తున్నాను కార్కి. డీజిల్ కొట్టిస్తుంటే ఒక ఆయన వచ్చాడు, డీజిల్ కొట్టాడు. డీజిల్ కొట్టిన తర్వాత ఏమయ్యా మర్డర్ కేసా అని అడిగాను. అవునండి మర్డర్ కేసు అండి అన్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఉంది ఏంటంటే ఏమో తెలియదండి అని బోరు నేడుపు మొదలెట్టేశాడు. ఏడుస్తున్నాను ఎందుకంటే పిల్లల్ని చూడాలనిపిస్తుందండి. ఏదో ఆవేశంలో తెలియక మా అత్తగారిని చంపేశానండి అన్నట్టు. ఏదో అని ఉంటుంది. కూతురు ఏదో కంప్లైంట్ చేసి ఉంటుంది. అత్తగారులు అందరూ అలాగే తగలటారు ఈ మధ్య. కూతురు కంప్లైంట్ చేస్తే బుద్ధి చెప్పాలి కానీ వచ్చాయి అంటున్నారట ఈ మధ్య. వచ్చాయి ఇంకా ఆ కోపంలోనే ఏ కోపంలోనో పక్కన రాడ్ ఉంటే తీసి బొరమే కొట్టేసాడట. చచ్చిపోయిందట దెబ్బకే. 7 ఏళ్ళు అవుతుందన్న అన్నాడు. ఇంకో సంవత్సరం ఉందేమో అన్న, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లల మీద మనసు తిరిగిందన్న, ఏడుపు వస్తుందన్న, తప్పు చేశానన్నా, కావాలని చంపలేదన్నా అన్నాడు. నాకు చాలా జాలేసింది, అయ్యో పాపం అనిపించింది. కోపంలో కొట్టేశానన్నా, కావాలని చంపలేదన్నా అన్నాడు. సో కావాలని చంపలేదు నిజమే, కానీ శిక్ష తప్పుతుందా? కోపంలో చేసిందైనా పాపమే కాబట్టి శిక్ష తప్పదు, లోపల వేసేసాడు.